హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2026 రిపోర్ట్, దాని ఆధారంగా బాడీ కౌంట్, లైంగిక భాగస్వాముల ఘనత అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. బాడీ కౌంట్, లైంగిక భాగస్వాముల ఘనత. ఇక వినండి. లైంగిక భాగస్వాముల సంఖ్యలో చివరి స్థానంలో భారతదేశం. సగటున 14 మందితో టాపులో టర్కీ, 2-3 స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2026 నివేదిక వెల్లడించిన అంశం ఇది. మొత్తాన్ని పరిశీలిస్తే ఇటీవల ఒక బుల్లితెర నటి తన బాడీ కౌంట్ 5 అని చెప్పటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాడీ కౌంట్ అంటే ఒకరు ఎంతమందితో లైంగిక సంబంధం కలిగి ఉన్నారో తెలిపే సంఖ్య. సింపుల్గా చెప్పాలంటే లైంగిక భాగస్వాముల సంఖ్య ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎంతమందితో సెక్సువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటారు అనేది వ్యక్తిగత అంశం. కానీ ఏ దేశాల్లో ప్రజలు సగటున ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారనే విషయంపై అమెరికాకు చెందిన ఒక స్వతంత్ర సంస్థ గ్లోబల్ పాపులేషన్ రివ్యూ ఏటా యావరేజ్ నంబర్ ఆఫ్ సెక్చువల్ పార్ట్నర్స్ బై కంట్రీ అనే పేరిట ఒక నివేదిక విడుదల చేస్తుంది. అలా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సర్వే చేసి ఈ ఏడాది, అదే 2026 విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్లోబల్ యావరేజ్, ప్రపంచ సగటు 9. ఈ జాబితాలో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో ఒక వ్యక్తి సగటున 14.5 మంది భాగస్వాములను కలిగి ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దాని ప్రకారం టర్కీ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా సగటున ఒకరికి 13.3 మంది భాగస్వాములు, న్యూజిలాండ్ 13.2 ఉన్నాయి. సగటున 10 మందికి పైగా భాగస్వాములను కలిగి ఉన్న దేశాల జాబితాలో టాప్ 3 దేశాలతో పాటు ఐస్లాండ్, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్ తదితర 20 దేశాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 10.7 సగటుతో 12వ స్థానంలో ఉంటే, బ్రిటన్, అదే యునైటెడ్ కింగ్డమ్ 9.8 సగటుతో ఇక 21వ స్థానంలో ఉన్నాయి. అమెరికాలో ప్రాంతాలను బట్టి కూడా మార్పులు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు లూసియానా రాష్ట్రంలో ఈ సగటు 15.7గా ఉంటే, సంప్రదాయాలు ఎక్కువగా పాటించే యూటా రాష్ట్రంలో ఈ సగటు కేవలం 2.6 మాత్రమే కావటం గమనార్హం. ఇక మన దేశం విషయానికి వస్తే, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలో ఈ బాడీ కౌంట్ అత్యంత తక్కువగా నమోదైంది. సర్వే నిర్వహించిన దేశాలన్నింటిలోకి భారత్ చివరి స్థానంలో నిలిచింది. భారతీయులు తమ జీవితకాలంలో సగటున 3 లైంగిక భాగస్వాములనే కలిగి ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది. భారతదేశంలో వివాహ బంధానికి, కుటుంబ వ్యవస్థకు సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉండటం, ఇక సరే ఈ సంప్రదాయాలు, కట్టుబాట్లు పాటించడం, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలకు
భారతీయ సమాజంలో ఆమోదం లేకపోవటం ఇటువంటివి ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది. ఇటువంటి పరిస్థితి ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోని పలు ఇతర దేశాల్లోనూ కనిపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. హాంకాంగ్ 3.7, వియత్నాం 3.2, చైనా 3.1, ఇలా ఇటువంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా ప్రజల సగటు లైంగిక భాగస్వాముల సంఖ్య 4 కంటే తక్కువగానే ఉంది. సామాజిక నిబంధనలు, కట్టుబాట్లే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదిక పేర్కొంది. భౌగోళిక పరిస్థితులు, స్థానిక సంస్కృతులు, మతపరమైన నమ్మకాలు, సెక్స్ ఎడ్యుకేషన్ వంటి అంశాలు ఆయా దేశాల ప్రజల లైంగిక అలవాట్లను శాసిస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. సగటు భాగస్వాములు ఎక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే దేశము ఆ సంఖ్య మనం గమనిస్తే టర్కీలో 14.5 సంఖ్య, ఆస్ట్రేలియాలో 13.3, న్యూజిలాండ్లో 13.2, ఐస్లాండ్లో 13.0, దక్షిణాఫ్రికా 12.5, ఫిన్లాండ్ 12.4, నార్వే 12.1, ఇటలీ 11.8, స్వీడన్ 11.8, స్విట్జర్లాండ్ 11.1. ఇట్లా ఇదండి పరిస్థితి. బాడీ కౌంట్, అదే లైంగిక భాగస్వాముల ఘనత అనేటువంటి అంశాన్ని వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2026 రిపోర్ట్ ఆధారంగా ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.